హాయ్ హలో సౌజన్య సలైన్ ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు అలసంద వడలు చూపిస్తున్నాను. అలసంద వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో చూద్దామండి. అలసందలను శుభ్రంగా ఒక 3 అవర్స్ నానబెట్టేసానండి. మనకి మంచి అలసందలు ఉన్నట్లయితే 1-2 అవర్స్ అయితే సరిపోతుంది. నానబెట్టేసుకొని మంచిగా శుభ్రం కడిగేసి గిర్నీ చేసుకోవాలన్నమాట. పిండి పట్టేసుకోవాలి. పట్టేసేటప్పుడు మీకు కొంచెం అంత అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు 2, సాల్ట్ వేసేసి పట్టుకోండి. ఇలాగ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా పట్టుకోండి మంచిగా. ఈ విధంగా థిక్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క వడల్లాగా మొత్తేసి వేసుకోవడమేనండి. నేనైతే ఒక ఆయిల్ పేపర్ని యూజ్ చేసి దాంట్లో వడల్లాగా వేసేసాను. ఈ విధంగా మనం బాగా కొంచెం లైట్గా నూనె వేడయ్యాకనే వేసుకోవాలండి. లైట్గా వేడయ్యాక వేసుకుంటే బాగా నల్లగా కాకుండా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి, మంచిగా ఉంటుందండి. అలసంద వడలు మనకి చాలా హెల్దీ అండి. అలసందలు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా నేను అలసందలు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను, అది కూడా చూదురు. కానీ ఇప్పుడు బాగా ఒక సైడు మనకి కాలిపోయాయండి, రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ మళ్ళీ వాటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయిల్ పెట్టినట్లయితే త్వరగా నల్లగా అయిపోతాయి, లోపలేమో పచ్చిగా ఉంటుందన్నమాట. అలాగా టర్న్ చేసుకుంటూ వేయించేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసేసుకొని బాగా కాలనివ్వాలన్నమాట. అవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి టమాటా చట్నీ కాంబినేషన్లో కానీ, మనకి పచ్చిమిరపకాయ టమాటాని రుబ్బేసి చట్నీ పట్టేసుకుని కూడా కాంబినేషన్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేను ఈవినింగ్ స్నాక్స్కి రెడీ చేస్తున్నాను ఇవి. నేను చట్నీ ఈవినింగ్కి నేను కెచప్ మేము పిల్లలు ఏమనుకున్నామంటే, మేము ఊరగాయ పచ్చళ్ళు ఉన్నాయి కదా వేసేసుకుని తిందాం మమ్మీ, చట్నీ వద్దులే అన్నారు. అందుకోసం అనేసి నేను చట్నీ ప్రిపేర్ చేయలేదు, ఓన్లీ గారెలు మాత్రమే ప్రిపేర్ చేశాను. ఈ గారెలు ప్లస్ మేము పికిల్స్ వేసుకొని తింటాము. చికెన్ పికిల్ ఒకటి ఉందండి, ప్లస్ ఇవి కూడా పికిల్స్ ఉన్నాయన్నమాట. గోంగూర పికిళ్ళు అవి ఉన్నాయి. అవి కొంచెం వేసేసుకొని తింటాంలే మమ్మీ అన్నారు. అందుకోసం అనేసి వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి వచ్చినారు, ప్లస్ టైం లేదు వాళ్ళకి చేసేంత కూడా. ఈ విధంగా రెడీ అయిపోయాయండి మన గారెలన్నీ, అలసంద గారెలు. అంతే అండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీ మన అలసంద గారెలు రెడీ అయిపోయాయి కదా. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.